ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు కష్టాలు ఉంటాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడే మనం చాలా ధైర్యంగా ఉండాలి. నెల తిరగకుండానే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే తప్పకుండా కొన్ని నియమాలను పాటించండి. శివపురాణం ప్రకారం స్వయంగా ఆ పరమేశ్వరుడే కొన్ని ముఖ్యమైన నియమాలను వివరించాడు. అలాంటి నియమాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు వరాలను ప్రసాదిస్తాడు. ఎప్పటికీ పేదరికం రాకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. కాబట్టి శివుడు చెప్పబడిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. శివపురాణం ప్రకారం ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివపార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారంట. కాబట్టి సాయంత్రం పూట చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివపార్వతుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకునే వారు సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లో పూజలు చెయ్యలేని వారు ఒక్క సోమవారం రోజున మాత్రం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చెయ్యండి. ముక్కోటి దేవతలకు అధిపతి ఆ పరమేశ్వరుడు. కాబట్టి సోమవారం రోజున దీపారాధన చేస్తే శివుడి ఆశీర్వాదంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఇక దీపారాధన చేసే సమయంలో పొరపాటున దీపం కొండెక్కితే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని అర్థం చేసుకోవాలి. కాబట్టి పూజలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి మళ్ళీ కొత్త దీపం వెలిగించండి. ఎలాంటి దోషం ఉండదు. శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు సప్తముఖి రుద్రాక్షను కానీ అష్టముఖి రుద్రాక్షను కానీ ధరించండి. మెడలో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. అయితే రుద్రాక్షలు ధరించేవారు మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మునగాకు వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఏదైనా ఒక సోమవారం రోజున శివుడికి నైవేద్యంగా అరటి పండ్లను సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు పరమశివుడికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని నివేదిస్తే అప్పుల సమస్యలన్నీ క్షణాల్లో తొలగిపోతాయి. అతి త్వరలో కోటీశ్వరులు అవుతారు. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సర్వ పాపాల నుండి విముక్తి లభించి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. శుక్రవారం, ఆదివారం రోజుల్లో కొత్త గాజులు కొంటే మంచిది. ఈ 2 రోజుల్లో పెళ్ళైన ఆడవారు కొత్త గాజులను కొని చేతికి వేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే మంగళవారం, శనివారం రోజుల్లో ఆడవారు పొరపాటున కూడా గాజులు కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం మీ భర్తకు కీడు జరుగుతుంది. శివాలయంలో గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా శరీరం పైన కండువా కప్పుకొని శివుడిని దర్శించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని మహిళలు తాకకూడదు. లక్ష్మీదేవి 5 ప్రాంతాల్లో నివసిస్తుంది. అందులో మొదటి ప్రాంతం ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి వివాహమైన ఆడవారు ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే 1000 జిల్లేడు పూలతో శివుడిని పూజించినంత పుణ్యం చేకూరుతుంది. ముఖ్యంగా డబ్బు కావాలనుకునేవారు గన్నేరు పూలతో శివుడిని పూజించండి. మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదిస్తే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్న వారు ప్రతిరోజు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం సృష్టికర్త మం వివాహ కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే మంచి సంబంధం కుదురుతుంది. ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే
లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో భోజనం చేసే సమయంలో ఉత్తరముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. వారంలో ఒక్కసారైనా సరే స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వెంటనే వాటికి పంచదారను వేయండి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఇల్లంతా ధూపం వేయండి. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. తద్వారా కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి శివుడి చిత్రపటం ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి సకల సంపదలు చేకూరుతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతి సోమవారం రోజు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య వరమిస్తాడు. అలాగే ప్రతిరోజు విభూతిని ధరిస్తే వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శివుడిని పూజించే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు. శివ పూజలో తులసి దళాలు ఉపయోగిస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.